కిలోమీటర్లు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓటేయాలంట. మళ్ళీ 8 and 11 చూడండి. నల్గొండారుపల్లి నుంచి నల్లపరెడ్డిపల్లె, నల్గొండారుపల్లి నుంచి నల్లపరెడ్డిపల్లె అంటే 4 కిలోమీటర్లు. మళ్ళీ నల్లపరెడ్డిపల్లె నుంచి నల్గొండారుపల్లికి పోవాలంట. నల్లపరెడ్డిపల్లిలో ఓటేసే కార్యక్రమం జరగకుండా నల్లపరెడ్డిపల్లిలో నల్గొండారుపల్లికి పోవాలంట. 4 కిలోమీటర్లు అవుతారా? నల్గొండారుపల్లిలో ఓటేయకూడదంట. 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి నల్లపరెడ్డిపల్లిలో ఓటేయాలంట. అంటే ఏ రకంగా స్కెచ్ చేసినారనేది చూడండి అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. దాదాపుగా 4,000 ఓట్లకు 10,600 ఓట్లకు గాను 4,000 ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది. వీళ్ళ ఆలోచన ఏంది? ఆ వెళ్లే దారిలో వీళ్ళందరినీ భయభ్రాంతులు చేయాలా? వీళ్ళు 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయే కార్యక్రమం డిమోటివేట్ చేయాలా? దారిలో వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి, దాడి చేసి అడ్డగించాలి. నిన్న జరిగింది అదే. నిన్న జరిగినటివి కూడా అవే. వాటికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్లు కూడా చూపుతా. మొత్తం పులివెందుల జెడ్పీటీసీలో 6 పంచాయతీలుంటే, పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి నిన్న ఎన్నిక జరిగింది. 6 పంచాయతీలుంటే పోలింగ్ కేంద్రాలు 15 పోలింగ్ కేంద్రాలు ఈ 6 పంచాయతీలకు సంబంధించి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ 6 పంచాయతీల్లో భద్రత పేరుతో 700 మందిని పోలీసులను పెట్టారు. ప్రజలను ఓట్లు వేసేందుకు సహకరించేందుకు కాదు ఈ భద్రత. ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇది 700 మంది పోలీసులు. ఉదయం 4 గంటలకల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామాలలో మకాం వేశారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూర్, అనంతపురం జిల్లా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కో బూతుకు 400-500 మంది. బయట వాళ్ళు వచ్చి పాగేసినారు. పోలీసుల సమక్షంలోనే, పోలీసుల దగ్గరుండి ప్రోత్సహిస్తూ. పచ్చ చొక్కాలు వేసుకున్న ఈ పోలీసులు బయట నుంచి వచ్చిన ఈ టీడీపీ కార్యకర్తలు, వారికి సంబంధించిన నాయకులు వీళ్ళే దాదాపుగా 7-8 వేల మంది. 15 బూతులు, ఒక్కొక్క బూతులో దాదాపుగా 400-500 మంది బయట వాళ్ళు. ఈ 700 మంది పోలీసులు. ఈ సంఖ్య దాదాపుగా 7,000 మంది, 7-8 వేల మంది. అంటే ఒక్కొక్క ఓటరుకు బయట నుంచి ఒక్కో రౌడీ దాదాపుగా. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయి అని ఎవరైనా అనగలుగుతారని అడుగుతా ఉన్నా. ఈ నేపథ్యంలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నిక జరుగుతున్న గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేస్తే ఆమెకు సంబంధించిన నాయకులు, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో ఆమె తిష్టేస్తే, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నల్లపరెడ్డిపల్లెకు భారీగా జమ్మలమడుగు నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలను, నాయకులను అక్కడ తిష్టేయడం. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఈ కొత్తపల్లి
లో 100 మంది తన కార్యకర్తలతో తాను అక్కడే మకాం. ఈ బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటెస్ట్ చేసినాడు. ఈ మనిషి పులివెందుల రూరల్ ఓటర్ కాదు. ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందుల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేసినాడు. పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫాములు లాక్కోవడం, చించేయడం, ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం, ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకొని పోయి వీళ్ళు ఓట్లు వేయడం. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లోపలికి వెళ్లకుండానే, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లేకుండానే ఈ పోలింగ్ జరిగింది. ఎవరైనా బూత్ వైపుకు వచ్చిన వారు వైఎస్ఆర్సీపీ ఓటర్ అయినా, న్యూట్రల్ ఓటర్ అయినా టీడీపీ గ్యాంగులు వారిని అడ్డుకోవడం, బెదిరించడం, భయపెట్టడం, ఓటర్ స్లిప్పులు తీసుకోవడం, లాక్కుని వాళ్ళని పంపించేసేయడం. ఖచ్చితంగా టీడీపీకి ఓటేసే టీడీపీ వాడైతేనే లోపలికి పోతాడు. ఇలా ఓట్లేసిన ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర మండలాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఒకసారి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు వేసినారు, ఏ రకంగా ఇది జరిగింది అన్నది కొన్ని ఉదాహరణలతో కొన్ని మా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తారు. ఒకసారి చూడండి. ఒకసారి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫోటో చూడండి ఒకసారి. కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబిలో 2 చేతులు జోబిలో పెట్టుకొని ఉన్నాడు చూసినాం. ఆయన కలెక్టర్. ఆయన పేరు శ్రీధర్, చెరుకూరి శ్రీధర్. ఆయన కలెక్టర్. ఆయన సమక్షంలోనే ఆ ఫోటోలో కనపడుతున్నారు చూసినామా, వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారు. వాళ్ళు ఎవరు అనంటే జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు, సందీప్ కుమార్ అనే ఒకడు. వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి. ఆ ఫోటో కూడా చూపించమా. అది అది జమ్మలమడుగుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా. సరే, ఇంకో ఫోటో చూద్దామా. ఇంకోడు ఇంతకుముందు నేను చూపించింది నల్లపరెడ్డిపల్లె, ఇప్పుడు నల్లపరెడ్డిపల్లె. ఆ ఫోటోలో సర్కిల్ చేసి చూపించిన ఆయన చూసినాడు కదా, ఆయన కూడా జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించిన మనిషి. ప్రకాశం పేరు. మరి ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. తర్వాత నెక్స్ట్ జనార్దన్ రెడ్డి, ద్వారకచర్ల. ఈయన జమ్మలమడుగు నియోజకవర్గం, నల్లపరెడ్డిపల్లె. ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. మైలవరంలో ఆయనకు సంబంధించిన ఓటింగ్ వివరాలు అవన్నీ. ఇంకొకడు పొన్న తోట మల్లికార్జున, చంద్రబాబు నాయుడుతో మంచి పోజిస్తున్నాడు చూడండి. జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి అయిన
మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జమ్మలమడుగు నియోజకవర్గం. నా పులివెందుల్లో నల్లబెడిపల్లిలో వీళ్ళు వచ్చి ఓట్లేస్తున్నారు. వీళ్ళు ఓట్లేస్తా ఉన్నారు. ఏజెంట్ అనేవాడు లేడు కాబట్టి అడిగేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. ఏ ఇచ్చేది వేయిస్తున్నారు. కలెక్టర్ 2 చేతులు జోబులు పెట్టుకొని చూస్తున్నాడు, వేయిస్తున్నాడు. ఇంకొకరు మారెడ్డి చిన్నపుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్, కర్మలవారిపల్లె గ్రామం, మైలవరం మండలం, జమ్మలమడుగు నియోజకవర్గం. ఆయన